వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియా యోగా సాధనలో ముఖ్యంగా మనం ఎప్పుడు ఏం చెప్పుకుంటామంటే మనసుని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి అనేది ఎక్కువగా చెప్పుకునే వాక్యం. మనసే అన్నింటికీ కారణం, మనసు వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. మనసు మన ఆధీనంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనసు సరిగ్గా లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి జరగదు. ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటారు. సో కానీ మనసుని ఎలాగ మనం అదుపులో ఉంచాలి? మనసుని ఎలాగా మనం మన అదుపులోకి తెచ్చుకోవాలి? మనం ఎలా చెప్తే అలాగా అది ఆడాలంటే ఎలాగా? ఎందుకంటే అది అసలు విడిగా ఉందన్న విషయం కూడా చాలా మందికి అర్థం కాక పాపం అది వేరా, అది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, అంత తొందరగా అది అవగాహనకి రాదు కదా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, కొన్ని సందర్భాల్లో ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ముందు తీసుకుని ఇన్ఫర్మేషన్ దగ్గర ఆగకూడదు. వాళ్ళు చక్కగా వాళ్ళ అనుభవాన్ని ఒక ఇన్ఫర్మేషన్గా, సందేశంగా మార్చి మనకు అందిస్తున్నారు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అని మనకి చెప్పారు పెద్దవాళ్ళు. ఇది ఎవరికి అంటే సాధకులుగా మారే వాళ్ళకి ఈ వాక్యాలు వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే సాధన చేసేవాళ్ళం కొంత మనం గ్రహించడానికి అక్కడ ఇక్కడ ఈ పుస్తకాలు చదువుతూ ఉంటాం, వింటుంటే ఈ పదాలు వినిపిస్తాయి. శరీరం మనకు కనిపిస్తుంది కాబట్టి శరీరం ఏంటో తెలుస్తుంది, కానీ మనసు కనిపించదు. కానీ మనసే అన్నీ చేస్తుంది, మనసు వల్లే జరుగుతుంది. మనసు వల్లే. మనసే లేకపోతే గుర్తింపే ఉండదు. మనం గుర్తించలేం. ఒక విషయాన్ని గుర్తించాలంటే మనసు కావాలి అక్కడ. సో ఆ గుర్తింపు శక్తిని మనకి మనసు ఇస్తుంది. ఇక్కడ ఈ మనసుని ఇంగ్లీష్లో మైండ్ అంటాం. ఈ మనసులో మనం ఒకటా, రెండా, మూడా, ఏంటి అనే భావన కూడా వస్తుంది. ఎందుకంటే అది ఒక గంటకొలా ఉంటుంది. కానీ ఇక్కడ మనసు గురించి మనం వివరంగా ఆలోచిస్తే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. శుద్ధ మనసు, అశుద్ధ మనసు. ప్యూర్ మైండ్ అండ్ ఇంప్యూర్ మైండ్. రెండు ఒకటే. ఒకదానికి రెండు భాగాలు. ఎలాగైతే ఒక నాణానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్కన బొరుసు అంటాం కదా, అలాగా ఒకే మనసు అనే స్థితి, ఆ స్థితి ఉన్న ఒక శక్తి స్వరూపం, దానిలో రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రెండు కలిసి ఉంటాయి. ఏది ఎక్కడ, ఏది ఎంత అని కూడా చెప్పడానికి లేదు. అది ఎప్పుడు అర్థమవుతాయంటే ఆ రెండు కూడా మనలో ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస, మనలో ఉండే జిజ్ఞాస, దాన్ని బట్టి పరిశీలన, పరిశోధన, వీటిని బట్టి మనకి ఆ శుద్ధ మనసు ఎంత, అశుద్ధ మనసు ఎంతగా ఉన్నాయి మనలో అనేది అర్థమవుతుంది. చాలామందికి మనసు ఒకటి ఉందని తెలియదు, మనసే వారైపోయి జీవిస్తూ ఉంటారు. చాలామంది నేనే కదా, మళ్ళీ నేను కాందేంటి, అది నేనే కదా, ఆలోచన నేనే కదా, పని చేసేది నేనే కదా, నేను పని చేస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను ఆహారం తింటున్నాను, నాకు కోపం వచ్చింది, నాకు రోగం వచ్చింది, ఇవే కదా అందరూ అనుకునేది 80%. సో నాకు రోగం వచ్చింది, నాకు ఆకలేసింది, నాకు కోపం వచ్చింది, నాకు ప్రేమ వచ్చింది. అది ఈ మనసుని, ఇవన్నీ జరిగేది యాక్చువల్గా మనసు ద్వారా. ఒక్క రవ్వ మనం మనసుని విడిగా చేసి చూస్తే, విడిగా అంటే ఏంటి అంటే ఒక స్పృహ, ఒక భావన. దేన్నైనా ఇలాంటి లోపల విషయాల్ని గమనించాలంటే కళ్ళు మూసుకోవాలి ఎప్పుడైనా సరే.
ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. మనం కళ్ళు తెరిచి చూస్తే చాలా విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అవగాహనకు రావు, చాలా కష్టం. కళ్ళు మూసుకున్నప్పుడే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఈ ఆధ్యాత్మిక పరిశీలన కానీ, కొన్ని మనలో వచ్చే ప్రశ్నలు కానీ ఒకసారి వాటిని ప్రశ్నించుకుని ఆ అవగాహనని పరిశోధనని మనం పెంచుకుంటూ ఉంటే అవగాహన వస్తాయి. అందుకనే మొదటి స్టెప్ ఏమిటి అంటే కళ్ళు మూసుకుని కూర్చోవటం అలవాటు చేసుకోవాలి. ఒక సుఖాసనంలో కళ్ళు మూసుకుని శరీరాన్ని సుఖంగా ఎక్కడ కూర్చోబెడితే, ఎక్కడ కూర్చుంటే సుఖంగా ఉంటుంది శరీరానికి అనేది గమనించి, కుర్చీలోన కింద పైన గమనించి సుఖాసనంలో కూర్చోవటం. కానీ అక్కడ ఒక అవసరం ఒకటి కావాలి కంపల్సరీగా, వెన్నెముక భాగం స్ట్రైట్గా ఉండాలి. మన ముఖం కూడా స్ట్రైట్గా చక్కగా అలా చూస్తూ హాయిగా ఉండాలి. దీన్ని బలవంతంగా అక్కర్లేదు, ఒక అవగాహన తెచ్చుకుంటే ఉండిపోతాయి. చెయ్యిని తీసుకొచ్చి మనం ఒళ్ళో పెట్టుకోండి అనగానే ఒళ్ళో పెట్టుకుంటాం, అయిపోయింది. దానికి బలవంతంగా అక్కడ ఏదో చేసి నొక్కి పెట్టి ఉంచక్కర్లా, అక్కడ పెట్టడమే, అంతే. అలాగే మనం కొన్ని సందర్భాల్లో మన శరీరం వింటుంది, మీరు చెబుతుంటే వింటుంది. చెయ్యెత్తుదాం అని లోపల చెయ్యెత్తాలి అని వచ్చినప్పుడు చెయ్యి లేచిపోతుంది. ఒక దోమ కుడుతుంది, వెంటనే మనకు తెలియదు, అసంకల్పిత చర్య అంటారు. ఆ చెయ్యి వెళ్ళిపోయి ఆ దోమ ఎక్కడ కుట్టిందో అక్కడికి వెళ్ళిపోయి టక్కని కొట్టేస్తుంది. సెకండ్స్లో జరిగిపోతుంది. ఒక్కొక్కసారి ఆ దోమ జంప్ చేసేస్తుంది, ఒక్కొక్కసారి దొరికిపోతుంది. అలా జరుగుతూ ఉంటుంది సహజంగా అందరికీ. అసంకల్పిత చర్య, సంకల్పం ఉండదు, టక్మని వర్కౌట్ అయిపోతుంది. అలాగా మొట్టమొదట స్థితి ఏది కావాలి అంటే కళ్ళు మూసుకుని సుఖాసనంలో కూర్చుని గమనిస్తూ ఉండటం. అలాగా పరిశీలన. ఇక్కడ మళ్ళీ లెక్కలు కట్టేది ఏమి లేదు, జడ్జిమెంట్ లేదు, మంచిగా చెడా, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేమనకుండా అలాగా గమనిస్తూ ఉండటం, ప్రశాంతంగా గమనిస్తూ ఉండటం. ఏదైనా రానివ్వండి, ఏది వస్తే దానిని అలాగ గమనిస్తూ ఉండటం, అంతే. ఎక్కువ మనం మైండ్ని ఉపయోగించక్కర్లా, గుర్తింపే, అవగాహనే ఇక్కడ. కేవలం అవగాహనతో గుర్తిస్తూ ఉండటం. ఏదో వచ్చింది, ఏం జరుగుతుంది, ఆలోచనలు, అదేదో కనిపించింది, ఒక రూపాలు వస్తూ ఉంటాయి. ఆలోచన, రూపం. అమ్మ అనగానే అమ్మ కనిపిస్తుంది, నాన్న ఎలా ఉన్నారు అంతే, అక్కడ నాన్నగారు రూపం వచ్చేస్తుంది. ఎక్కడ ఉన్నారు, అక్కడెక్కడ ఉన్నారు, ఆ ఊళ్ళో ఉన్నారు, ఈ స్టోరీ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ స్టోరీ దగ్గరికి వెళ్లకుండా ఏ ఆలోచన వచ్చింది, అమ్మ గురించి ఆలోచన వచ్చింది, ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకో ఆలోచన. ఎందుకంటే ఆలోచనలు ఆగవు, ఇక్కడ దృశ్యాలు ఆగవు, ఏది ఆగదు. ఆగాలని కోరుకోవద్దు, ఎందుకు వచ్చింది అని అడగద్దు. అలా చూస్తూ ఉండండి. దీన్నే మనం విట్నెస్సింగ్ అంటాం. సాక్షిగా మారి అక్కడ జరుగుతున్న దానికి మీరు మధ్యవర్తి అంతే, మీ పాత్ర ఏమీ లేదు, చూడటమే, అలా చూస్తూ ఉండటమే, వినిపించే వాటిని వింటూ ఉండటమే, దేనికి ఏ విలువ ఇవ్వకుండా అలా చూస్తూ కూర్చోండి. దీన్ని మొదటి మెట్టుగా మీరు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఇక శరీరం ఏముంటుంది అని దృష్టి మనం శరీరం వైపు పెట్టచ్చు, ఆలోచనలేంటి అని మనసు వైపు పెడితే మనసు దొరుకుతుంది. ముందు సాక్షిగా మారటం మనం అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సాక్షి మెడిటేషన్ చేయాలి. సాక్షిగా మారటం కావాలి, చాలా ముఖ్యం. సాక్షిగా మారటం చాలా కష్టమైంది, సాక్షిగా ఉండటం. కానీ ఏం పర్వాలేదు, వదలకుండా
కంటిన్యూగా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. 11 రోజులు, 21 రోజు ఆ సాక్షిభావం వచ్చేదాకా చేయండి. వీలైతే రోజులో 2 సార్లు చేయండి. 2 సార్లు కనీసం 10 నిమిషాలు పెట్టుకోండి. కనీసం 10 నిమిషాల పాటు గమనిస్తూ అవగాహన కోల్పోకండి. కళ్ళు మూసాను, కళ్ళు మూసాను, శరీరం ఏముంటుంది, బాగానే ఉంది, అంత బాగుంది, ఏం జరుగుతుంది, ఏంటి శరీరం ఇక్కడ నొప్పి పెడుతుంది, ఓకే సర్దుకుంటాను. ఏదో ఆలోచన వచ్చిందేంటి, వాడెవడో రమ్మన్నాడు, వాడు వెళ్ళాలి కదా మధ్యాహ్నం, ఓకే అది ఇప్పుడు కాదు మధ్యాహ్నం, ఓకే 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 ఇలాగన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ అవగాహనతో ఏం వస్తుందో ఏం జరుగుతుందో దాన్ని గమనిస్తూ కూర్చోటం, ఇది ముఖ్యమైనది. అప్పుడిక ఒక్కొక్కటి అర్థమవుతాయి. కాబట్టి ముందు సాక్షిగా కూర్చోవటం, నిర్విచారంగా కూర్చోవటం, నిశ్చలంగా కూర్చోవటం, శరీరాన్ని మనసుని వాటిని ఏమి ఉపయోగించకుండా సాక్షిభావం, అవగాహన, అవేర్నెస్, ఈ క్రియను మీరు ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తూ మొదలు పెట్టండి. మెల్లిమెల్లిగా తర్వాత మెట్లకి మనం వెళ్ళొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.